అందరం పాల్గొంటున్నాం. నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవ చేసి మరి ఈ నియోజకవర్గ ప్రజల కోసం జైలుకు కూడా పోయి వచ్చిన నిజమైన ప్రజానాయకుడు మా అన్న నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వారికి ఒక చెంపపెట్టు, వారి గెలుపు కాంగ్రెస్ పార్టీ ఓటమి, అలా విజయం సాధించిన మా సోదరులు, మొన్నటి వరకు కౌన్సిల్లో మా సహచరులు చాలా హుషారుగా ఈ ప్రాంత సమస్యల మీద ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలాగా పనిచేసిన అన్న నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక నాయకులు మా అన్నలందరికీ, ఇక్కడ ప్రధాన పూజారులుగా ఈ దేవస్థానాన్ని లక్షలాదిగా వచ్చే భక్తులందరి ఆరాధ్య దైవమైన మరి గోపాలన్నకు, రవి నాయక్ గారికి అందరికీ పేరు పేరున మరి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే ఈ 2-3 రాష్ట్రాల సరౌండింగ్స్లో ఇవాళ ఈ దేవస్థానం ఉంది. అయితే కేసీఆర్ గారు రాకముందు, ఈ ప్రభుత్వం రాకముందు దీనికి సరి అయిన గుర్తింపు కానీ అభివృద్ధి కానీ జరగలేదు. అన్న నరేందర్ అన్న నన్ను ఒకసారి తీసుకొచ్చి అక్కడ చూడండి, మీ లక్షలాదిగా మీ గిరిజనులు వస్తారు, వాళ్ళకి సరి అయిన వసతులు లేవు. వెంటనే మేము కూడా ఆ రోజు కలెక్టర్ గారికి, అధికారులకు వెంటనే మీరు ప్రతిపాదనలు తీసుకురండి, ఏం చేయడం ద్వారా భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుచుకోవచ్చో చూడమని చెప్తే లోకా మసంద్ టెంపుల్కి సంబంధించి కొన్ని మరి ₹1,00,00,000 వెంటనే మేము మంజూరు ఇచ్చినాం. దాదాపు 50 లక్షల రూపాయలు అడిషనల్గా మరుగుదొడ్లకు వాటికి ఇచ్చాం. నేను మంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొడంగల్కు దాదాపు 100 కోట్ల రూపాయలతోని రోడ్లు ఇచ్చాము, ఒక బంజారా భవన్ ఇచ్చాం, ఒక గురుకుల పాఠశాలను ఇచ్చాం. ఇట్లా వారు ఏది ఉన్నా మా గిరిజన శాసనసభ్యుల కంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు, పేదవాళ్ళు ఉన్నారు. మరి గత పాలకులు ఎందుకో దీన్ని దృష్టి పెట్టలేదు, మీరు ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారి నుంచి, కేటీఆర్ గారి నుంచి ఫోన్లు చేయించుకొని కేటీఆర్ గారు దీన్ని స్పెషల్గా దత్తత కూడా తీసుకొని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ మార్పు అంటే మన జీవితాల్లో మార్పు అవుతుంది అనుకున్నారు. మార్పు అంటే పేదవాళ్ళ దగ్గర గుంజుకొని పెద్దోడికి పెట్టడం అనుకోలే వాళ్ళు. మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనుకోలేదు. మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు తీసేయడం అనుకోలేదు. అన్నీ అబద్ధపు మాటలు. అమ్మా నీకు 2,000 సరిపోద్దా, 4,000 చేస్తా అంటే నమ్మిరు, ఆశపడ్డారు. ఎవరికైనా పెడతామంటే ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది. నీ కోడలికి అత్తకిస్తే చాలా, కోడలా నీకు వద్దా అని అంటే నిజంగా 2,500 వస్తాయని ఆ బిడ్డ ఆశపడ్డది. ఇచ్చే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కాదు, నేను తులం బంగారం ఇస్తా అంటే మా యువకులందరూ ఆశపడ్డరు. కానీ వాళ్ళ ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. నేను అనుకుంటా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని అబద్ధపు మాటలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. మరి రేవంత్ రెడ్డి గారికి పడగొట్టడం తెలుసు, కూలగొట్టడం తెలుసు, అబద్ధాలు ఆడటం తెలుసు. కానీ 10 ఏళ్ళు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఆయన సైనికులుగా మేము పనిచేస్తున్నాం. మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నిలబెట్టే నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో పేదవాళ్లను, దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల వాళ్ళని నిలబెట్టే నాయకుడు కేసీఆర్. ఆయనకు నిలబెట్టడం తెలుసు, కట్టడం తెలుసు, అందరినీ గొప్పగా గౌరవించడం, కడుపులో పెట్టుకొని చూసుకోవడం తెలుసు. అలాంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేయడం నిజంగా మా అదృష్టం. మరి ఈరోజు మీరు ఒక బేరీ చేసుకోవాలి, ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ. ఆ రోజు లగచర్లలో ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది, మాకు మేలు జరుగుతుంది, మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశపడ్డారు. కానీ ఏం జరిగింది? మా గిరిజనులందరూ పొట్ట చేతిన పట్టుకొని కొడుకులు, భర్తలు జైల్లో, కొంతమంది అడవులలో, మరి మా ఆడవాళ్ళందరూ ఢిల్లీ బాట పట్టిండ్రు. ఇన్నేళ్ళలో వాళ్ళు దేశం, హైదరాబాదే సరిగ్గా రాని వాళ్ళు పాపం ఢిల్లీ బాట పట్టి మరి ఢిల్లీలో అందరి దగ్గర అభ్యర్థిస్తే తప్ప వాళ్లకు మోక్షం రాలేదు. ఇప్పటికీ వాళ్ళ మెడ మీద కత్తి ఇంకా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆటలు సాగనీయం, తప్పకుండా దాన్ని ఎదుర్కొంటాం. వాళ్ళందరినీ
కాపాడుకుంటాం. కానీ మా నరేందర్ రెడ్డి గారు తను చేయని తప్పుకు మా గిరిజనులు ముఖ్యమంత్రి అయితే ఆయన ఇంటికి అడగడానికి పోలే, మాకు పని ఏమని అడగలే, మాకు అన్నం పెట్టమని అడగలే, మంచినీళ్ళు ఏమని అడగలే. వాళ్ళ భూములు వాళ్ళ తాతలు తండ్రులు చేసుకుంటున్న భూములను గుంజుకోవద్దు అని చెప్పిన పాపానికి వాళ్ళకు అండగా నిలబడ్డాడు. వాళ్ళతో ఫోన్లో మాట్లాడిండని నరేందర్ రెడ్డి గారిని తీసుకెళ్ళి జైల్లో వేసారు. రేవంత్ రెడ్డి గారి చరిత్ర జైల్లో వేసేదైతే గిరిజనుల పక్షాన పోరాడి జైలుకు పోయి మరి వాళ్ళ అండగా నిలబడ్డ చరిత్ర నరేందర్ రెడ్డి గారిది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా కేటీఆర్ గారు వస్తే మా గిరిజన బిడ్డలందరూ బ్రహ్మరథం పట్టిండు. ఒక నిండు చూలాలు జ్యోతి ప్రవీణ్ పాపం 8వ నెలలో భర్త జైలుకు పోతే తను ఢిల్లీ వరకు వచ్చింది. ఒక ఆడపిల్ల పుడితే మొన్ననే కేసీఆర్ గారు దానికి భూమి అని పేరు పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు వస్తే బ్రహ్మాండంగా మా దళిత గిరిజనులు తేడా మరి అది రేవంత్ రెడ్డికి నరేందర్ అన్నకున్న తేడా. మరి ప్రజల పక్షాన పోరాడి జైలుకు పోయిన మరి ఇదైతే నరేందర్ రెడ్డి గారి చరిత్ర అయితే అన్యాయంగా చేయని తప్పుకు వాళ్ళ నోటి కాడ మరి కూడును గుంజుకొని జైలుకు పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆరే. 27వ తారీఖున బ్రహ్మాండమైన మరి రజతోత్సవ సభ వరంగల్లో జరుగుతూ ఉంది, ఎల్కతుర్తిలో జరగబోతూ ఉంది. లక్షలాదిగా ప్రజలు తరలి వంచి దాన్ని జయప్రదం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళకి గడువు ఇచ్చినాం, అయిపోయింది. ఇక ప్రజల గొంతుకై ప్రజల పక్షాన పోరాడటమే మాకు మిగిలింది. తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు ఇచ్చిండ్రో, ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా కక్కిచ్చే వరకు, అవన్నీ ప్రజలకు చేరే వరకు ప్రజల గొంతుకై ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఎనలేని రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మా ఈ దేవస్థానానికి తప్పకుండా అప్పుడు ₹1 కోటిన్నర నిధులు ఇచ్చినాం. లక్షలాది భక్తులు వస్తున్నారు. పాపం బ్రిడ్జ్ ఇచ్చినాం, 6 కోట్ల బ్రిడ్జ్ ఇచ్చినాం, ₹1 మరి సత్రాలను ఇచ్చాం, 50 లక్షల రూపాయలతోని కొన్ని వసతులు ఏర్పాటు చేసినాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారి నాయకత్వంలో, నరేందర్ అన్న నాయకత్వంలో మళ్ళీ నవీన్ అన్న మరి వారు ఎన్నికల వరకు ఎమ్మెల్సీగా ఉంటారు. మళ్ళీ అదృశ్యం కలిసి వస్తే కేసీఆర్ గారు దీవిస్తే ఇంకో ప్రమోషన్ వస్తుంది, ఎమ్మెల్యే అవుతారు. మేమందరం వచ్చి తప్పకుండా మరి ఈ దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. వచ్చే భక్తులందరికీ ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వాళ్ళెంత మరి కోరికలతోని ఎంత పవిత్ర మనసుతోని ఇక్కడికి వస్తారో అంతే పవిత్రంగా, అంతే గొప్పగా వాళ్లకు దర్శన భాగ్యం కలిగించే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.